ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దురంధర్ సక్సెస్ తో నేషనల్ సెన్సేషన్ గా మారిపోయారు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్. ఆ మధ్య ఒక్క హిట్ అంటూ ఎదురు చూసిన ఈ హీరో ఇప్పుడు బాలీవుడ్ కే బిగ్గెస్ట్ హిట్ అందించారు. అయితే దురంధర్కి ముందు సౌత్ దర్శకులతో సినిమాలు ప్లాన్ చేశారు రణవీర్. రకరకాల కారణాల రీత్యా డిలే అయిన ఆ సినిమాల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ స్టోరీస్ ఏంటో చూసేద్దాం. రణవీర్ సింగ్ కెరియర్ కష్టాల్లో ఉన్న టైంలో గ్రేట్ డైరెక్టర్ శంకర్ ఆయనతో ఒక సినిమా అనౌన్స్ చేశారు. అప్పట్లో అపరిచితుడు సినిమాకు సీక్వెల్ ని రణవీర్ హీరోగా శంకర్ ప్లాన్ చేస్తున్నారు అన్న ప్రచారం గట్టిగా జరిగింది. ఆ తరువాత శంకర్, రణవీర్ ఇద్దరూ ఇతర ప్రాజెక్టులతో బిజీ అయిపోవడంతో ఆ ప్రాజెక్ట్ కోల్డ్ స్టోరేజ్ లోకి పడిపోయింది. హనుమాన్ సక్సెస్ తరువాత టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా రణవీర్తో సినిమా చేస్తారన్న ప్రచారం గట్టిగానే జరిగింది. రాక్షస పేరుతో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకొస్తుందన్న టైంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆ ప్రాజెక్టు కూడా పక్కకెళ్లిపోయింది. మరో సెన్సేషనల్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ కూడా రణవీర్తో మూవీ ప్లాన్ చేశారు. మిన్నల్, మురళి లాంటి ఫ్యాంటసీ మూవీ తెరకెక్కించిన బాసిల్ రణవీర్ హీరోగా సూపర్ హీరో సినిమా చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ ప్రాజెక్టు కూడా కార్యరూపం దాల్చలేదు. అప్పట్లో రణవీర్ మార్కెట్ ఇమేజ్ కారణంగా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మిస్ అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్స్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు క్రిటిక్స్. దురంధర్ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇవ్వడంతో రణవీర్ మార్కెట్ భారీగా పెరిగింది. రణవీర్ సినిమాల మీద ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీ అంటున్నారు నిర్మాతలు. అందుకే సౌత్ దర్శకుల కెప్టెన్సీలో ఆగిపోయిన సినిమాలు మళ్లీ లైన్లోకొచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది ఇప్పుడు.